హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి బీఈడి 2023-24 సంబంధించి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు సిలబస్ అనేది ఏ విధంగా అప్డేట్ అయింది అండ్ ఈ సిలబస్ సంబంధించి మీకున్న డిఫరెంట్ డౌట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో లైక్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ లేదా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కానీ లేదా మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో కానీ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కానీ శతవాహన యూనివర్సిటీ పరిధిలో కానీ అండ్ అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో కానీ మీరు కనుక బీఈడీలో అడ్మిషన్ తీసుకున్నా ప్రజెంట్ మీరు బీఎడ్ చేస్తున్నట్టయితే బీఎడ్ 2023-24 నుంచి సిలబస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో సిలబస్లో ఎటువంటి చేంజెస్ అనేది జరిగింది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వీటి కోసం మనం ఏ బుక్స్ అనేది రిఫర్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ స్కోర్ చేయడానికి మనం ఎటువంటి బుక్స్ రిఫర్ చేయొచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, థియరీ ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్ ఉంటుంది, వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి, ఇలాంటి సో మెనీ డౌట్స్కి నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీది ఉస్మానియా యూనివర్సిటీ అయినా, పాలమూరు యూనివర్సిటీ అయినా, శతవాహన యూనివర్సిటీ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయినా మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. బీఈడీకి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి బీఈడీ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సిలబస్ ఏముంటుంది అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో మనకు సంబంధించిన సిలబస్ గురించి నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకి ఇప్పుడు ఏదైతే సిసిఈ ప్యాటర్న్ ఉందో మన యొక్క న్యూ కరికులం ప్రకారం సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి మనకి సిలబస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ పీజీ స్టూడెంట్స్ కావచ్చు, బీఎడ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంఈడీ స్టూడెంట్స్ కావచ్చు, సిలబస్ అయితే అప్డేట్ చేశారు. ప్రజెంట్ మన సిలబస్లో ఏమేమి ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఈ వీడియో మీరు కనుక పూర్తిగా చూసినట్టయితే మీకు ఏ డౌట్స్ పైన క్లారిటీ వస్తుంది అనేది నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. హౌ మెనీ సబ్జెక్ట్స్ ఈస్ దేర్ ఇన్ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత బీఈడీ ఫస్ట్ సెమ్లో సిలబస్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ ఏముంటుంది, యూనిట్ వైజ్ కంటెంట్ ఏముంటుంది అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ప్రజెంట్ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని థియరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, థియరీ ఎగ్జామ్స్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు అనే ఒక క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఫస్ట్ డౌట్, మేము బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నాం, మేము ఏ బుక్స్ రిఫర్ చేయాలి, మేబీ మాకు ఫ్యూచర్లో యూజ్ఫుల్గా ఉండాలి అండ్ అదేవిధంగా ఇప్పుడు సెమిస్టర్ పర్పస్లో కూడా యూజ్ఫుల్గా ఉండాలి అంటే మేము ఎటువంటి బుక్స్ అనేది రిఫర్ చేయాలి, ఆన్లైన్లో ఏమన్నా మనకు పీడిఎఫ్స్ అవైలబుల్లో ఉంటాయా, ఇలాంటి డిఫరెంట్ క్వైరీస్ కూడా చేస్తారు. వీటి గురించి మనం ఇక్కడ రెఫరెన్సెస్ బుక్స్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, థియరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది, దాంతోపాటు మనకి ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇంటర్నల్ అసెస్మెంట్లో భాగంగానే అసైన్మెంట్ అంటే ఏంటి, సెమినార్ ప్రజెంటేషన్ అంటే ఏంటి, ఫీల్డ్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, క్లాస్ రూమ్ వర్క్స్ అంటే ఏంటి, గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి, టీపీ అంటే ఏంటి, లెసన్ ప్లాన్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ని అయితే మనం ఈ వీడియోలో అయితే కవర్ చేసుకుందాం. మీకు సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మేము నెక్స్ట్ వీడియో అయితే చేసాము. ప్రజెంట్ ఇక్కడ సబ్జెక్ట్స్ యొక్క టైటిల్ అండ్ దాంట్లో మెయిన్ కంటెంట్ ఏముంటుంది అని అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి టోటల్గా అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో టోటల్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఏంటంటే పేపర్ వైజ్ అయితే మనకు డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కూడా మనకు సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. నేను ఇక్కడ ఏదైతే ఆరెంజ్ కలర్లో ఇచ్చిన సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవి మనకు థియరీ సబ్జెక్ట్స్ అనమాట. థియరీ ఎగ్జామ్ పర్పస్లో ఉంటుంది. వీటికి ఫిలాసఫీ ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ అనేది మనకు అనదర్ సబ్జెక్ట్. తర్వాత మెజర్మెంట్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అనేది మనకు థర్డ్ సబ్జెక్ట్ కింద చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సబ్జెక్ట్ ఏంటంటే కంటెంట్ కమ్ పెడగాజీస్ అయితే ఉంటాయి. అవి బేస్డ్ ఆన్ మీ యొక్క మెథడ్స్ను బట్టి మనకు బీఈడీలో మెథడ్ 1, మెథడ్ 2 అయితే ఉంటుంది. వాటి గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనం చెప్పుకున్న పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 ఏవైతే ఉన్నాయో మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో మనకు మెయిన్ సబ్జెక్ట్స్ ఇవి. దీంట్లో మనకు థియరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ యోగా అండ్ అండర్స్టాండింగ్ సంబంధించి, కమ్యూనికేషన్ సంబంధించి అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. టోటల్గా మనకు 7 సబ్జెక్ట్స్ అయితే దీంట్లో ఉంటాయి. 7 సబ్జెక్ట్లో 5 సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు మేజర్ సబ్జెక్ట్స్, వీటికి థియరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ 6th 1, 7th 1 అనేది మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది మన కాలేజ్లోనే ఉంటుంది. దీనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అండ్ నెక్స్ట్ థింగ్ మన మెయిన్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వాటిలో ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని, మెయిన్ మార్క్స్ ఎన్ని, ఇలాంటి డౌట్స్ గురించి మనం క్లియర్గా అయితే డిస్కషన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిలాసఫీకి సంబంధించిన సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది మీకు
మీకు డౌట్ ఉన్నట్టయితే ఫిలాసఫీ సబ్జెక్ట్ సంబంధించి టోటల్ కంటెంట్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఫిలాసఫీ సబ్జెక్ట్లో మెయిన్గా సిలబస్ ఏముంటుంది అనేది, యూనిట్ వైజ్గా ఏ సిలబస్ ఉంటుంది అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫిలాసఫీ అనేది టోటల్గా ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్లో ఏం మాట్లాడుకుంటామంటే 5 యూనిట్స్ అయితే ఉంటాయి మనకు ఫిలాసఫీలో. 5 యూనిట్స్లో వచ్చేసి ప్రతి యూనిట్కి సంబంధించి ఎడ్యుకేషన్ గురించి ఫిలాసఫీకి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది డిస్కషన్ చేసుకుంటాం. మెయిన్ కంటెంట్ ఏముంటుందంటే దీంట్లో సో ఎడ్యుకేషన్ అనేది వెస్టర్న్లో ఏ విధంగా ఉండేది, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, వెస్టర్న్ ఎడ్యుకేషన్లో ఫిలాసఫర్స్ ఎవరు, ఇండియన్ ఎడ్యుకేషన్లో ఫిలాసఫర్స్ ఎవరు, సో వాళ్ళు ఇండియన్ ఎడ్యుకేషన్ కోసం ఏం చేయడం జరిగింది అండ్ వెస్టర్న్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ కోసం ఏం చేయడం జరిగింది, వాళ్ళు చేసిన సూచనలు, మెజర్మెంట్స్, సో వాళ్ళు ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అనేది ఈ యొక్క ఫిలాసఫీ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం నేర్చుకుంటాం. సో ఫిలాసఫీ ఫౌండేషన్కి సంబంధించి మేము ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే సో ఫిలాసఫీ ఫౌండేషన్ సబ్జెక్ట్లో మనం ఏ టాపిక్స్ అనేది కవర్ చేస్తూ బీఈడీ ప్రిపేర్ అయినట్లయితే బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందనేది మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఈ ఫిలాసఫీ ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు సో ఆ సబ్జెక్ట్ రిలవెంట్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయినట్లయితే మీరు ప్రజెంట్ ఇప్పుడు కండక్ట్ చేయబోయే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫిలాసఫీ ఆఫ్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అని కాదు, మీరు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ కావచ్చు, అసెస్మెంట్ ఆఫ్ టీచింగ్ కావచ్చు, నెక్స్ట్ కంటెంట్ సంబంధించి మనకు పెడగాజీస్ కావచ్చు, ఇలా సబ్జెక్ట్ వైజ్గా ప్రతి టాపిక్ పైన అయితే మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూడొచ్చు. ఎస్పెషల్లీ కామన్ సబ్జెక్ట్స్ అయినా మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో టోటల్గా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ నుంచి 4th సెమిస్టర్ వరకు మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిలో ఇంపార్టెంట్ కంటెంట్స్ అనేది కామన్ సబ్జెక్ట్స్ పైన మేము ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. పెడగాజీకి సంబంధించి అయితే మీకు ఎక్కువగా అందుబాటులో ఉండవు, ఎందుకంటే పెడగాజీ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి నా కంటెంట్ వరకు నేను ఇవ్వగలిగాను. దట్ ఈస్ నాది సోషల్ సబ్జెక్ట్. సోషల్ కంటెంట్కి అయితే నేను ఇవ్వగలిగాను. సో సోషల్ కంటెంట్ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇప్పుడు మీకు ఫిలాసఫీ ఆఫ్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్లో ఏ టాపిక్స్ ఉంటాయి, వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఈ డౌట్స్ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. ఫిలాసఫీ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏముంటుందని చెప్పుకున్నాం మనం. సో ఫిలాసఫీ అనేది ఎడ్యుకేషన్కి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, సో వాటిలో వచ్చేసి వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఏం చెప్పారు, ఇండియన్ ఫిలాసఫర్స్ ఏం చెప్పారు అనేది ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకు వాల్యూస్ అండ్ ఎథిక్స్ సంబంధించి వెస్టర్న్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఇండియన్ వాల్యూస్ ఎలా ఉంటాయి, సో వీటికి సంబంధించి టోటల్గా మనం 5 యూనిట్స్లో అయితే డిస్కషన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనకు సెకండ్ సబ్జెక్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీకి సంబంధించి. సో ఇక్కడ మనకు సింపుల్గా చైల్డ్ యొక్క డెవలప్మెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో చైల్డ్ అనేది బర్త్ నుంచి అండ్ మెచ్యూరిటీ స్టేజ్ వరకు, దట్ ఈస్ పుట్టినప్పటి నుంచి సో మనకు అత అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక 60 వచ్చే వరకు వాళ్ళ గ్రోత్నెస్ ఎలా ఉంటుంది అనేది మనం సైకాలజీలో నేర్చుకుంటాం. సో టీచింగ్కి వెళ్తున్నాం కాబట్టి పిల్లల సైకాలజీ గురించి తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటి అంటే సో ప్లే స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్ కావచ్చు, అప్పర్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిఫరెంట్ స్టేజెస్లో పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మనం ఈ సబ్జెక్ట్లో పూర్తిగా నేర్చుకుంటాం. సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ కూడా. ఫ్యూచర్లో మీరు సీటెట్కు ప్రిపేర్ అయినా కానీ టెట్కు ప్రిపేర్ అయినా కానీ సైకాలజీ నుంచి మనకు 30 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు సైకాలజీ బుక్స్ ఏవైతే రెఫర్ చేస్తారో స్టాండర్డ్ బుక్స్ తీసుకొని రెఫర్ చేసినట్టయితే ఇక్కడ సెమ్ వైజ్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అండ్ సేమ్ టైం మీరు ఫ్యూచర్లో సైకాలజీ నుంచి వచ్చే క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ ఫ్రేమింగ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో సైకాలజీ సిలబస్ కూడా నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. సో ఏ కంటెంట్ ఉంటుందని ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్రజెంట్ జస్ట్ ఇక్కడ మనకు సైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సైకాలజీలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అనేది. ఈ స్టేజెస్ కోసం ఎవరెవరు ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారు, ఎవరెవరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు, ఆ స్టేజెస్లో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా కూడా అబ్జర్వేషన్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్లో ఇది ఎలా ఉందంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనే సబ్జెక్ట్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు జస్ట్ కొంచెం చేంజ్ చేశారు, మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అని. కంటెంట్ అదే ఉంది, నేను అబ్జర్వ్ చేశాను ఆల్రెడీ ప్రీవియస్ సిలబస్, ఈ ఇయర్ సిలబస్ని. సో దీనిపైన కూడా మేము ఆల్రెడీ డీటెయిల్ చేసేసాము. దట్ ఈస్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనే సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సో వాటిలో ఏ టాపిక్స్ ప్రిపేర్ అయినట్లయితే మనం బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది. సో మీరు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఏదన్నా అండ్ ఇక్కడ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని మేము డీటెయిల్ వీడియో చేసాము. సో ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. లేదా ఫర్దర్గా మనకు సంబంధించి మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ సంబంధించి మళ్ళీ మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము. సో ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సో కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఈ 3 మాత్రమే. అంటే మీరు ఇప్పుడు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నట్లయితే కామన్గా అందరికీ ఉంటాయి. మీరు సోషల్ అయినా, బయోలాజికల్ సైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయినా కూడా ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ 2 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కామన్ సబ్జెక్ట్స్ కావు, బేస్డ్ ఆన్ మీ మెథడ్స్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మెథడ్
అంటే ఏంటంటే సో మనం బీఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఒక స్కూల్లో టీచ్ చేయాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మనం చెప్తాం. అయితే ఇక్కడ స్కూలింగ్కి వెళ్ళిన తర్వాత ప్రతి టీచర్ 2 సబ్జెక్ట్స్ చెప్పాల్సి ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ మెథడ్ అంటాం, సెకండ్ మెథడ్ అంటాం. బేస్డ్ ఆన్ మీకు అలాట్ చేసిన మెథడ్స్ని బట్టి మీరు టీచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని మనం మెథడాలజీ అంటాం. సో లేదా కంటెంట్ ఆఫ్ పెడగాజీ అని చెప్పొచ్చు. పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్, పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్, పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇలా చెప్తాం. టోటల్గా మనకి ఓపెన్గా ఉండే మెథడ్స్ ఎన్ని అంటే 4 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బయాలజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్. తర్వాత ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సోషల్ స్టడీస్, దట్ ఈస్ 4th మెథడ్. ఇలా మనకు 4 మెయిన్ మెథడ్స్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి మీరు ఏ మెథడ్కి ఎలిజిబుల్ ఉంటారనేది మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏదో ఒకటి మనం ఫస్ట్ మెథడ్గా చూస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండ్ మెథడ్గా చూస్ చేసుకోవడానికి మనకి ఏమేమి ఉంటాయంటే లాంగ్వేజెస్ ఉంటాయి. దట్ ఈస్ ప్రజెంట్ అయితే మనకు ఆఫీషియల్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే ఉంది. కొన్ని కాలేజెస్ ఆఫర్ చేస్తాయి ఉర్దూ, హిందూ కూడా. సో ఉర్దూ అండ్ హిందీ అనే సబ్జెక్ట్స్ కూడా కొన్ని కాలేజెస్ అయితే ఆఫర్ చేస్తాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ స్టూడెంట్స్ అయినట్లయితే బీఎస్సీ బీజెడ్సీ తీసుకున్న స్టూడెంట్స్ అయితే తను బయాలజికల్ సైన్స్ తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ తీసుకోవచ్చు, తెలుగు తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ తన ఇంట్రెస్ట్ని బట్టి తను మూవ్ ఆన్ కావడం జరుగుతుంది. బట్ ఎవరైతే బీజెడ్సీ స్టూడెంట్స్ ఉన్నారో నా సజెషన్ అయితే మీరు బయాలజికల్ సైన్స్ ఫస్ట్ మెథడ్గా తీసుకొని ఇంగ్లీష్ ఆర్ తెలుగు అనేది సెకండ్ మెథడ్గా తీసుకుంటే సరిపోతుంది. ఫిజికల్ సైన్స్ మీరు తీసుకోలేరు. ఫిజికల్ సైన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. కానీ ఎవరైతే బీజెడ్సీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కెమిస్ట్రీ ఉంటుంది కానీ ఫిజిక్స్ ఉండదు. సో దానివల్ల మీరు ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంపీసీ స్టూడెంట్స్ అంటే డిగ్రీలో ఎంపీసీ తీసుకున్న స్టూడెంట్స్కి ఇక్కడ సో మ్యాథ్స్ ఉంటుంది అండ్ ఫిజికల్ సైన్స్ అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు మ్యాథ్స్ ఫస్ట్ మెథడ్గా, ఫిజికల్ సైన్స్ అనేది సెకండ్ మెథడ్గా చూస్ చేసుకోవచ్చు. లేదా ఫిజికల్ సైన్స్ ఫస్ట్ మెథడ్గా, మ్యాథ్స్ అనేది సెకండ్ మెథడ్గా చూస్ చేసుకోవచ్చు. లేదా సో మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్గా తీసుకొని లాంగ్వేజెస్ సెకండ్ మెథడ్గా తీసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్గా తీసుకొని లాంగ్వేజెస్ అనేది తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్స్లో మీరు తీసుకోవచ్చు. అండ్ ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. ఎంపీసీఎస్ స్టూడెంట్స్కి ఏంటి మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ అనేది ఉండదు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళు ఫిజికల్ సైన్స్ తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఫిజికల్ సైన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేది ఉంటేనే మీకు ఫిజికల్ సైన్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైతే ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఉంటారో మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చూస్ చేసుకోవాలి. జస్ట్ మీకు ఏంటి అంటే ఫ్యూచర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, బీజెడ్సీ వాళ్ళు కూడా ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, ఎంపీసీఎస్ వాళ్ళు కూడా ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. బట్ నా యొక్క నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే సో మీరు ఇప్పుడే నేను చెప్పిన కాంబినేషన్లో మీరు తీసుకున్నట్టయితే మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంతకంటే డిస్కషన్ అవసరం లేదు ఇక్కడ. సో మీరు ఆల్రెడీ మెథడ్స్ తీసుకున్నారు, మీరు బీఎడ్లో జాయిన్ అయ్యారు కాబట్టి సో మీ ఫ్లోలోనే మీరు వెళ్ళండి. నెక్స్ట్ ఎవరైనా తీసుకుంటానంటే వాళ్ళకి సజెషన్ ఇవ్వండి. సో దీంట్లో టోటల్గా అయితే మనకు 4th పేపర్ 5th పేపర్ వచ్చేసి ఏంటంటే మెథడ్స్ సంబంధించి ఉంటుంది. మీరు ఏ మెథడ్ అయితే చూస్ చేసుకున్నారో అది. సో ఈ మెథడ్స్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ స్టూడెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇవి కామన్ సబ్జెక్ట్స్ కావు, అదర్ సబ్జెక్ట్స్. సో వీటికి సంబంధించి కూడా మీరు బుక్స్ అనేది ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను గైడ్ చేస్తాను. సో దానికోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ సంబంధించిన పేపర్స్ కూడా మనకి దీంట్లో ఉంటాయి. ప్రాక్టికల్ పేపర్స్ ఏంటి అంటే యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్కి సంబంధించి, సెల్ఫ్ యోగా సెల్ఫ్ అండర్స్టాండింగ్ సంబంధించి ఉంటుంది. తర్వాత కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి ఈ 2 మనకు ప్రాక్టికల్లో కండక్ట్ చేస్తారు. జస్ట్ ఇవి 2 క్రెడిట్స్. పైన చెప్పుకున్న పేపర్స్ అన్ని 4 క్రెడిట్స్ ఉంటాయి. 4 క్రెడిట్స్ అనేవి ఉంటాయి మనకు. టోటల్గా ఈ సబ్జెక్ట్ సంబంధించి మన యొక్క సెమిస్టర్ కంప్లీట్ అయ్యే వరకు 16 క్రెడిట్స్ నుంచి 20 క్రెడిట్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది టోటల్ వైజ్గా. సో ఇవి 4 క్రెడిట్స్కి ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి 2 క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి. అయితే వీటికి సంబంధించి యోగా అండ్ అండర్స్టాండింగ్ అనేది మనకు థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అవి 2 కూడా మన కాలేజ్లోనే కండక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ యూనివర్సిటీ రూల్స్ బట్టి కాలేజ్లోనే కండక్ట్ చేస్తారు. సమ్వేర్ మీకు వేరే ప్లేసెస్లో కూడా కండక్ట్ చేయొచ్చు. మాక్సిమం అయితే మీ కాలేజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ కాలేజ్లోనే బీఈడీ కాలేజ్లోనే కండక్ట్ చేస్తారు. ఈ 2 టాపిక్స్ అనేది ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది దీనికి డేట్స్ అనౌన్స్ చేస్తారు. ప్రాక్టికల్ అనేది కాలేజ్లోనే కండక్ట్ చేస్తారు. సో టోటల్ ప్రాసెస్ అనేది కాలేజ్ అథారిటీస్ చూసుకుంటారు. ఇన్ కేసు యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీలో కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ సో వీటికి సంబంధించి యోగా అండ్ అండర్స్టాండింగ్ కానీ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కానీ వీటికి సంబంధించి మనకు ప్రజెంట్ స్వయంలో కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. యోగా అండ్ అండర్స్టాండింగ్ సంబంధించి స్వయం అనే యూజీసీ ప్రోగ్రామ్ ద్వారా, యూజీసీ వాళ్ళు కండక్ట్ చేసే స్వయం ప్రోగ్రామ్ ద్వారా మనకు ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ఆ క్లాసెస్ ఇంటే ఎన్ఆఫ్. ఈ ప్రాక్టికల్ కోసం ఇంక ఎక్కువ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. మీకు జస్ట్ యోగాకు సంబంధించి బేసిక్స్ తెలుసుకున్నట్లయితే మీరు ఈజీగా దీన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అదే కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ మనకు ఆల్రెడీ సో డిగ్రీలో ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది సెక్ పేపర్గా. సో మీకు డిగ్రీలో ఉన్న నాలెడ్జ్ తోటైనా ఈ పేపర్ అనేది మీరు ఎగ్జామ్ రాయొచ్చు. బట్ మీకు ఇంకా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఈ 2 సబ్జెక్ట్స్ కోసం స్వయం ద్వారా కండక్ట్ చేయబడే ఆన్లైన్ ప్రోగ్రామ్లో మీరు రిజిస్టర్ చేసుకొని అక్కడ అటెండ్ అయినట్టయితే వాళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అది ఇక్కడ మీకు హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇది మనకు టోటల్గా సిలబస్ అయితే సో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సిలబస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని మీరు క్వైరీ చేసినట్టయితే సో వాటి గురించి కూడా నేను ఇక్కడ డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ప్రకారం అయితే.
సో ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఏంటంటే మనకు థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. థియరీ సబ్జెక్ట్స్ వచ్చేసి టోటల్గా 5 సబ్జెక్ట్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఫిలాసఫీ, రెండోది సైకాలజీ, థర్డ్ వన్ వచ్చేసి అసెస్మెంట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పెడగాజీ, ఫిఫ్త్ వన్ వచ్చేసి పెడగాజీ. ఇవి బేస్డ్, పెడగాజీస్ బేస్డ్ అని మీరు సెలెక్ట్ చేసుకున్న మెథడ్స్ బట్టి ఉంటాయి. 3 సబ్జెక్ట్స్ అయితే కామన్గా ఉంటాయి. అండ్ ఈ కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ సో మనకు ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, అసెస్మెంట్ కావచ్చు. ఈ కామన్ సబ్జెక్ట్స్ యొక్క ప్యాటర్న్ అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పేపర్ అనేది టోటల్గా మనకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సో 100 మార్క్స్కి అయితే టోటల్ మార్క్స్ ఆ సబ్జెక్ట్ అనేది మనకు టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. అండ్ దీంట్లో థియరీ వచ్చేసి ఏంటంటే మనకు 70 మార్క్స్కి అయితే థియరీ ఎగ్జామ్ ఉంటుంది. 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్ అంటే సో మనం ఆల్రెడీ డిగ్రీలో ఎగ్జామ్ రాసాం. సో దట్ ఈస్ మీకు ఒక సెంటర్ అనేది అలాట్ చేస్తారో ఆ సెంటర్కి వెళ్ళేసి సో క్వశ్చన్ పేపర్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆన్సర్ బుక్లెట్ ఉంటుందో దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకి 70 మార్క్స్ కోసం 3 అవర్స్ అయితే ఇస్తారు టైం డ్యూరేషన్ అనేది. 3 అవర్స్లో ఈ 70 మార్క్స్కి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఇది మనకు థియరీ ఎగ్జామ్స్ సెంటర్స్ అనేది అలాట్ చేసి అక్కడ కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్నల్ అసెస్మెంట్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించిన రూల్ ఇది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో మనకు ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది 30 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇంటర్నల్ అసెస్మెంట్లో మళ్ళీ మనకు 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్లో మనకు 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అసెస్మెంట్కి సంబంధించి అసైన్మెంట్ అనేది ఉంటుంది. సో అసైన్మెంట్ అంటే మనం రిటర్న్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. సో మినిమం ఏంటి అంటే 10 పేజెస్ వరకు రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క అసైన్మెంట్ అనేది మినిమం 10 పేజెస్ వన్ సైడ్ రాయాలి. వన్ సైడ్ 10 పేజెస్ రాయాల్సి ఉంటుంది. దీని గురించి మీ కాలేజ్ అథారిటీస్ మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అసైన్మెంట్ రాసేటప్పుడు మనం ఏం తీసేయాలంటే A4 సైజ్ పేపర్ తీసుకోవాలి. అండ్ దానికి 4 సైడ్ బార్డర్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నీట్గా సో మీరు దాన్ని సో అలంకరిస్తూ సింపుల్గా చెప్పాలంటే దానికి సంబంధించి కలర్స్ పెన్స్ వాడుతూ థిక్నెస్ వాడుతూ దీన్ని డిజైన్ చేస్తూ అసైన్మెంట్ అనేది క్లియర్గా రాయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మినిమం 10 పేజెస్లో మనం రాయాల్సి ఉంటుంది. అసైన్మెంట్స్ అనేది 2 అసైన్మెంట్స్ ఉంటాయి. ఫర్ సెమ్లో 2 అసైన్మెంట్స్ మనం రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్లో. సో దీనికి సంబంధించి కూడా వాళ్ళు డేట్స్ ఇస్తారు. ఇది అఫీషియల్గా కండక్ట్ చేస్తారా లేకపోతే స్టూడెంట్కి డైరెక్ట్గా ఇంటిమేషన్ ఇచ్చేసి మీరే రాసుకొని వచ్చేసి లాస్ట్ డేట్ వరకు సబ్మిట్ చేస్తారనేది కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి అయితే ఉంటుంది. అసైన్మెంట్ అయితే మనకు 10 మార్క్స్ ఉంటుంది. అది వచ్చేసి మనం సో మినిమం 10 పేజెస్లో అయితే రాయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ బట్టి. కొన్నిసార్లు కాలేజ్ అథారిటీస్ కొన్ని పేపర్స్ ఎక్కువ కూడా చెప్పొచ్చు. సో ఎలా అయినా సరే మనం అసైన్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్కి వచ్చేసి ఏంటి అంటే మినిమం 10 పేజెస్ రాయాలి. అంటే ఇలా మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 5 అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. 2 టైమ్స్ రాయాల్సి ఉంటుంది 5 అసైన్మెంట్. అంటే టోటల్గా మీరు 10 అసైన్మెంట్స్ అనేది రాసి కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేసినందుకు గాను ప్రతి సబ్జెక్ట్కి మీకు 10 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫీల్డ్ ఎంగేజ్మెంట్. సో ఫీల్డ్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఏంటి అంటే ఫీల్డ్ ఎంగేజ్మెంట్ అనేది సో మీకు ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 చెప్పుకున్నామో దాని రిలవెంట్ ప్రాజెక్ట్ వర్క్ అనేది మీకు ఇస్తారు. దాని గురించి మీరు ఫీల్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఆ వర్క్ చేసి సో మీరు ఒక రిపోర్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూశారు. మూవీ చూసిన తర్వాత సో దాని కంటెంట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆఫ్టర్ మూవీ చూసిన తర్వాత. సో దాన్ని మీ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్ట్ లైక్ రివ్యూ అనమాట. సో సార్ వాళ్ళు మీకు ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారో దాని గురించి మీరు పూర్తిగా పర్సనల్గా తెలుసుకొని దాని గురించి మీరు ఒక రివ్యూ అనేది రాయాలి. సో ఇక్కడ మూవీ రివ్యూ అనొచ్చు, బుక్ రివ్యూ అనొచ్చు, లేకపోతే ఆర్టికల్ రివ్యూ అనొచ్చు. సో ఇలా మనం మొత్తానికి అయితే ఒక ఫీల్డ్ ఎంగేజ్మెంట్ వర్క్ అయితే మనకు అప్పచెప్తారు ప్రాజెక్ట్ వర్క్ అనేది. సో మీరు ఒకవేళ రీసెంట్ స్టూడెంట్స్ అయినట్టయితే మేబీ సో మీకు 10th క్లాస్లో ప్రాజెక్ట్ వర్క్ గురించి ఒక ఐడియా ఉంటుంది. సో అదే ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఏమేమి చేంజెస్ అయినాయి అనేది మీరు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేసి దగ్గర ఉన్న కాలేజెస్లో కానీ స్కూల్లో కానీ వెళ్ళేసి సో మీరు చదివినప్పటికీ ఇప్పటికి ఎటువంటి చేంజెస్ ఉన్నాయనేది మీతోటి కంపేర్ చేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ని సో మీరు అక్కడ రిపోర్ట్ అనేది మేకింగ్ చేసి కాలేజ్లో సబ్మిట్ చేయాలి. ఇది మినిమం మనకు 5 పేజెస్ అనేది ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి ఇది రిటర్న్ ఫామ్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ అనేది రిటర్న్ ఫామ్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ సార్ వాళ్ళు మనకు PDF ఫార్మాట్లో కానీ లేదా టెక్స్ట్ టైప్ చేసి వార్డ్ ద్వారా సబ్మిట్ చేయమన్నా చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో దీనికి మనకు టోటల్గా 10 మార్క్స్ అయితే ఉంటుంది. కామన్ ఫర్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి ఇది కామన్. అండ్ నెక్స్ట్ సెమినార్. సో మనకి ఇక్కడ సెమినార్ కానీ లేదా గ్రూప్ డిస్కషన్ కానీ ఇంటర్వ్యూ కానీ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కానీ సో మనకి ఇక్కడ 10 మార్క్స్ అయితే గెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ యాక్చువల్ కాదు యాక్టివిటీస్, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి మనకు 10 మార్క్స్ వస్తాయి. టోటల్గా ఈ విధంగా అసైన్మెంట్ రూపంలో 10 మార్క్స్, ఫీల్డ్ విజిట్ రూపంలో 10 మార్క్స్, సెమినార్ లేదా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ రూపంలో 10 మార్క్స్, టోటల్గా మనకు 30 మార్క్స్ అనేది వస్తుంది. థియరీ ఎగ్జామ్ వచ్చేసి 70 మార్క్స్, మొత్తం 100 మార్క్స్ అనేది మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కండక్ట్ చేయడం కోసం 100 మార్క్స్ అయితే మనకు వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ మెథడ్స్కి సంబంధించి ఫస్ట్ మనం కామన్ సబ్జెక్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మెథడ్స్ గురించి. సో బేస్డ్ ఆన్ మీ మెథడ్స్ బట్టి మీది బయో సైన్స్ అయితే బయో సైన్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్ అయితే సోషల్ సైన్స్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. టోటల్గా మనకి ఇవి మెథడ్స్. సో ఈ మెథడ్స్లో కనుక సో మీరు ఆల్రెడీ తీసుకుంటారు కాబట్టి BAలో సో వాటి యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే సేమ్ ఈ యొక్క మెథడ్స్ కూడా మనకు 100 మార్క్స్ అయితే సబ్జెక్ట్ ఉంటుంది. మనకి 3 అవర్స్ అయితే డ్యూరేషన్ ఉంటారు. పేపర్ ప్యాటర్న్ అనేది మనకి ఏంటి అంటే సో 2 పార్ట్స్ అయితే ఉంటుంది. సెక్షన్ A, సెక్షన్ B అని లేదా పార్ట్ A, పార్ట్ B అని ఉంటుంది. సో పార్ట్ A వచ్చేసి మనకు సో 5 మార్క్స్ క్వశ్చన్స్
చేస్తారు. పార్ట్ బిలో వచ్చేసి రిమైనింగ్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మేబీ కొన్నిసార్లు 4 మార్క్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు 12 మార్క్స్ ఉండొచ్చు. ఇలా మనకు ఆల్రెడీ డిగ్రీలో ఉన్న ప్యాటర్నే సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేది ఉంటుంది. సేమ్ ఫైవ్ అటెంప్ట్ చేయాలి సెక్షన్ ఏ నుంచి. సెక్షన్ బి నుంచి కూడా 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి. సో క్వశ్చన్ పేపర్ గురించి కూడా నేను డీటెయిల్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ లెంతీ అవుతుంది ఆ టాపిక్ అయితే. ఫస్ట్ మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయనేది క్లియర్నెస్ కావాలి. సో ఇక్కడ టోటల్గా మనకి థియరీ ఎగ్జామ్ అనేది 70 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఎలాగైతే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది మనకి ఎగ్జామినేషన్ సెంటర్లో 70 మార్క్స్ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు ఈ 2 సబ్జెక్ట్స్ కూడా పెడగాజీ ఫోర్త్ మెథడ్ కానీ, ఫోర్త్ కానీ, ఫిఫ్త్ పేపర్ కానీ మనకి అలానే కండక్ట్ చేస్తారు. దీనికి మనకి ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. టోటల్గా దీనికి ఒక 30 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ 30 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు ఇక్కడ ఇంటర్నల్ అసెస్మెంట్ కానీ, ఫీల్డ్ ఎంగేజ్మెంట్ కానీ ఇలాంటి టాపిక్స్ అనేది ఎక్కువ డిస్కషన్ చేయకుండా ఏదో ఒక టాపిక్ అనేది పెడతారు. దీంట్లో అసైన్మెంట్ పెట్టొచ్చు, లేదా సెమినార్ పెట్టొచ్చు, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఉండొచ్చు. ఇవి జస్ట్ 5 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారు. మనకు పెడగాజీ నుంచి జస్ట్ మనకు 5 మార్క్స్ మాత్రమే ఇస్తారు. సో మీరు బయోలాజికల్ సైన్స్ నుంచి 5 మార్క్స్ వస్తుంది, అండ్ అదేవిధంగా మ్యాథమెటికల్ సైన్స్ నుంచి 5 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకా రిమైనింగ్ 25 మార్క్స్ ఎక్కడ వెళ్తాయంటే అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ మీరు స్కూల్కి వెళ్ళేసి మీకు స్కూల్ అనేది అప్పగిస్తారు ఫస్ట్ సెమిస్టర్లో. ఆ రిలవెంట్ స్కూల్లోకి వెళ్ళేసి అక్కడున్న ఆల్రెడీ సీనియర్ లెక్చరర్స్, సీనియర్ స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారు చెప్తున్న విధానాన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకి ఏ విధంగా బోధించాలనేది వాళ్ళు అక్కడ గైడ్ చేస్తారు. దాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏ విధంగా చెప్పారు, ఏమేమి యూజ్ చేశారు, ఏ టెక్నిక్స్ యూజ్ చేశారు, ఎటువంటి మెథడ్స్ తోటి వాళ్ళకి టీచ్ చేశారు, టీచింగ్ ప్రాసెస్ ఎలా ఉంది. సో ఇలా టోటల్గా మనం ఒక 5 లెసన్ ప్లాన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి. సో ఇలా ప్రతి సబ్జెక్ట్కి 5 లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సెమినార్ ప్రజెంటేషన్ చేయాలి, క్లాస్ రూమ్ వర్క్స్ అనేది చేయాలి. టోటల్గా ఇవి చేసినందుకు మనకు 25 మార్క్స్ అయితే ఇస్తారు. సో ఇది టోటల్గా మనకి ఏంటంటే పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ పేపర్ 6, పేపర్ 7కి. పేపర్ 6 కావచ్చు, పేపర్ 7 కావచ్చు, మనకు 50 మార్క్స్కి అనేది టోటల్ మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకు 35 మార్క్స్కి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 15 మార్క్స్కి ఇంటర్నల్ అసెస్మెంట్ కానీ, నెక్స్ట్ ప్రాక్టికల్, ఇంటర్నల్ అసెస్మెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్ అండ్ వైవా ఉండొచ్చు. సో టోటల్గా మనకి ఇక్కడ 50 మార్క్స్కి అయితే కవర్ అవుతుంది. ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్ రోజు మనకు ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చేసి దానికి ఆన్సర్ రాయమంటారు. అది అయిపోయిన తర్వాత వైవా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోగా తీసుకున్నాం అనుకోండి, యోగాకు సంబంధించి యోగా ఆసనాల గురించి మిమ్మల్ని వైవా అడగొచ్చు, లేదా అక్కడ ప్రాక్టికల్గా కొన్ని ఆసనాలు వేసి చూపించమని చెప్పొచ్చు. సో మెడిటేషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో సో ఇక్కడ మనకి ఎస్ఏ రైటింగ్ ఇవ్వచ్చు, ప్యాసేజ్ రైటింగ్ సంబంధించి ఇలా డిఫరెంట్ టాపిక్స్ కూడా ఇవ్వచ్చు. టోటల్గా దీంట్లోకి వెళ్ళి మనకు 50 మార్క్స్కి 35 మార్క్స్ అనేది థియరీ రూపంలో రిటర్న్ ఫామ్ రాయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 15 అనేది సో మీకు అక్కడ చేసే ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో ప్రాక్టికల్ ఎగ్జామ్లో దానికి సంబంధించిన మార్క్స్ అనేవి ఉంటాయి. టోటల్గా మనకు సో ఇవి మార్క్స్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాము. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. 70 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ప్రీవియస్లో సో మెనీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో క్వశ్చన్ పేపర్ సంబంధించి. సైకాలజీ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, అండ్ నెక్స్ట్ థింగ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కావచ్చు, అండ్ అదేవిధంగా మెథడాలజీ కావచ్చు. మీరు ఏ యూనివర్సిటీ అయినా కూడా అందుబాటులో ఉంటాయి, ఒకసారి చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ నేను డిస్కషన్ చేశాను. వీటి గురించి మళ్ళీ ఒకసారి ఇక్కడ లిటిల్ బిట్ క్లారిటీ మీకు చేస్తాను ఫైనల్గా. సో ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే ఏంటి? సో ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే మనకి ఇక్కడ 30 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఒకవేళ మనకు అది సో దానికి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించినట్టయితే మనకు 50 మార్క్స్ అనేది ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు అసైన్మెంట్స్. ప్రతి స్టూడెంట్కి కామన్గా అసైన్మెంట్స్ అనేది ఉంటుంది. అసైన్మెంట్ అనగానే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, A4 షీట్స్ పేపర్ తీసుకోవాలి, 4 సైడ్ బార్డర్స్ కొట్టాల్సి ఉంటుంది, సింగిల్ సైడ్ ఆన్సర్ రాయాలి. అలా 10 పేజెస్ వరకు, అప్ టు 10 పేజెస్, మినిమం 10 పేజెస్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. దాన్నే మనం అసైన్మెంట్ అంటాం. అసైన్మెంట్ అనేది మేబీ మిమ్మల్ని టాపిక్ సెలెక్ట్ చేసుకోమనొచ్చు, లేదా సార్ వాళ్ళే టాపిక్స్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళు ఏ టాపిక్ అయితే ఇస్తారో ఆ టాపిక్ని మీరు రిప్రజెంట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్లో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెమినార్ ప్రజెంటేషన్. సెమినార్ ప్రజెంటేషన్ అంటే ఏంటంటే సో ఆఫ్టర్ అబ్జర్వేషన్ తర్వాత మనం టీపీకి వెళ్ళడం జరిగింది. ఆఫ్టర్ అబ్జర్వేషన్ తర్వాత మీకు ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్ అనేది మీరు ప్రిపేర్ అయ్యి సో దాంట్లో పీపీటీ ప్రజెంటేషన్ చేసి సో సెమినార్ ప్రజెంటేషన్ అనేది తయారు చేసుకొని పీపీటీ ద్వారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మన యొక్క లెక్చరర్స్ ముందు కానీ, ప్రొఫెసర్స్ ముందు కానీ, లేదా స్కూల్ టీచర్స్ ముందు కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం సెమినార్ ప్రజెంటేషన్ అంటాం. సెమినార్ ప్రజెంటేషన్ అనేది ఏంటంటే చిన్నపాటి మీరు క్లాస్ ఇవ్వడం. మినిమం వచ్చేసి 5 minutes to 10 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ 5 minutes to 10 minutesలో మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకోవడం జరిగిందో సిలబస్ అనేది సెమినార్ కోసం దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం వచ్చేసి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ మోడ్లో కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది సెమినార్ ప్రజెంటేషన్. సెమినార్ ప్రజెంటేషన్కి సంబంధించి కూడా సెమినార్ ప్రజెంటేషన్ పీపీటీ అనేది త్రూ ది మొబైల్ ద్వారా ఎలా తయారు చేయాలని మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీల్డ్ ఎంగేజ్మెంట్, ప్రాజెక్ట్ రిపోర్ట్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫీల్డ్ ఎంగేజ్మెంట్ కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటంటే సో మనకు ఒక టాపిక్ ఇస్తారు, టాపిక్ గురించి రివ్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ రివ్యూ అనొచ్చు. సో ఆ బుక్ మొత్తం చదివిన తర్వాత దాని గురించి మీకు మీ యొక్క ఓన్లో ఏమర్థమైంది అనేది మనం రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. సో లేదా అనదర్ థింగ్ మనం డిస్కషన్ చేసుకున్నట్టయితే
మీకు ఒక వర్క్ అనేది అప్పగిస్తారు. ఆ వర్క్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు రివ్యూ అనేది రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు మిడ్ డే స్కీమ్స్‌కి సంబంధించి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది ఉంది స్కూళ్ళల్లో. అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? పిల్లలకి నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారా? ఇవ్వలేదని మీకు క్వెషన్ మార్క్. దాని మీద మీరు రివ్యూ అనేది ఇవ్వాలి. సో మీరేదైతే సెలెక్ట్ చేసుకున్న స్కూల్ ఉంటుందో ఆ స్కూల్‌కెళ్ళేసి పూర్తిగా మీ యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఫీల్డ్ విజిట్ అనేది చేసి ఒక రిపోర్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్ కూడా మినిమమ్ వచ్చేసి రిటన్ ఫామ్‌లో ఉండాలి. మినిమమ్ 5 పేజెస్ అనేది ఉండాల్సి ఉంటుంది రిపోర్ట్ అనేది. తర్వాత గ్రూప్ డిస్కషన్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవి మనకు మామూలుగా తెలిసిందే. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేసి గ్రూప్ డిస్కషన్ చేయమని చెప్పొచ్చు, లేదా మీకు ఇంటర్వ్యూ పర్పస్లో అడగొచ్చు, వైవా అడగొచ్చు, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి, వాటిలో పాల్గొనొచ్చు. ఇవి మనకు అసెస్మెంట్ పర్లు ఇంటర్నల్ అసెస్మెంట్లో ఉంటుంది. టీపీ ఆర్ లెసన్ ప్లానింగ్. టీపీ అంటే టీచింగ్ ప్రాక్టీస్. మీరు స్కూల్కి వెళ్ళేసి టీచింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత లెసన్ ప్లాన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకొని మనం టీచింగ్కి వెళ్తాం. ఇది నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించి మనకు యోగాకు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినట్టయితే బీఎస్సీ బీకామ్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ ఉంటాయి. బీఎస్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఉండవు, బట్ ప్రాక్టికల్ అనేది కాలేజ్లో జరుగుతుంది. ఇది ప్రాసెస్ మనకు మొత్తానికైతే. అండ్ నెక్స్ట్ థింగ్, సిలబస్లో మనము రిఫర్ చేసుకోవాల్సిన బుక్స్ ఏంటి, ఏ బుక్స్ మనం రిఫర్ చేసినట్టయితే ఇక్కడ ఈజీగా స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫ్యూచర్లో మనకు యూజ్ అవుతుంది అని క్వైరీ చేస్తారు. ఇక్కడ మనకు రిఫరెన్సెస్ బుక్స్ అనేది పేపర్ 1 to పేపర్ 5 వరకు రిఫరెన్సెస్ బుక్స్ కావాల్సి ఉంటుంది. స్టాండర్డ్ బుక్స్ అనేది మెయింటైన్ చేయాలి. దీంట్లో రిఫరెన్సెస్ బుక్స్ అనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు కరికులంలో ఇచ్చారు. మనకు సిలబస్ కాపీలో దట్ ఈస్ మీకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో సిలబస్ కాపీ అనేది కాలేజ్ అథారిటీస్ మీకు అలాట్ చేయడం జరిగింది, లేదా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దాంట్లో మనకు రిఫరెన్స్ బుక్స్ ఇచ్చారు. మీరు పేపర్ 1 కోసం ఏ బుక్స్ ప్రిఫర్ కావాలి, పేపర్ 2 కోసం ఏ బుక్స్ ప్రిఫర్ కావాలి, పేపర్ 3 కోసం ఏ బుక్స్ ప్రిఫర్ కావాలని దాంట్లో మనకు రిఫరెన్స్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఆ రిఫరెన్స్ బుక్స్ పర్చేజ్ చేసుకోవాలని కెపాసిటీ ఉంటే, లేకపోతే ఒకవేళ మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఆ నేమ్ ఏదైతే ఉంటుందో అది కాపీ చేసుకొని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఆ రిలవెంట్ ప్రీవియస్ ఎడిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ అనేది మనకు డిస్ప్లే అవుతాయి. అవి పీడిఎఫ్ ఫార్మాట్లో మనకు డౌన్లోడ్ అవుతాయి. మాక్సిమం నేను ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా పీడిఎఫ్స్ ఉంటే ఆ పీడిఎఫ్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు యాజ్ పర్ కరికులం ప్రకారం ఫాలో అవ్వాలి ఫస్ట్ మెథడ్ అనేది. సెకండ్ వచ్చేసి అకాడమిక్ బుక్స్ ఫాలో అవ్వాలి. మనకు సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి అకాడమిక్ బుక్స్ అవైలబుల్లో ఉంటాయి. పేపర్ 1 కాబట్టి దట్ ఈస్ సైకాలజీ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసెస్మెంట్ లెర్నింగ్ కావచ్చు, తర్వాత 4th 1 మనకు పెడగాజీస్ కావచ్చు, 5th 1 పెడగాజీస్ కావచ్చు. ఈ ప్రతి సబ్జెక్ట్కి అకాడమిక్ బుక్స్ ఉంటాయి. మీరు అకాడమిక్ బుక్స్ అనేది ప్రిపేర్ కాండి. దానివల్ల మనకు టెట్కి యూజ్ అవుతుంది, సీటెట్కి యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు తర్వాత ఫర్దర్గా మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినా, గురుకుల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా ఈ అకాడమిక్ బుక్స్ అనేది మనకు ఫుల్గా హెల్ప్ అయితే అవుతుంది. నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ప్రజెంట్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు మాక్సిమం ఇంగ్లీష్కి ప్రిఫర్ చేయండి, ఇంగ్లీష్లోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. ఫ్యూచర్ అనేది ఇంగ్లీష్ కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవి బుక్స్ కదా, బుక్స్ అనేది ప్రిఫర్ అవ్వాలంటే ఎక్కువ టైం కావాలి. మాకు షార్ట్ ఫ్యాన్ ఆఫ్ టైంలో మేము స్కోర్ తెచ్చుకోవాలి. జస్ట్ మాకు బీఈడీ పర్పస్లో చెప్పండి, ఈ టెట్లు సెట్లు మాకు అవసరం లేదు అని మీరు ఎవరైనా క్వైరీ చేసినట్టయితే మీరు ఇక్కడ నేను అండర్ గ్రౌండ్లో ఇచ్చిన బుక్స్ అనేది మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అథారిటీస్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు ఓయూ స్టూడెంట్స్ అయినట్టయితే నీల్కమల్ పబ్లికేషన్ బుక్స్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. మీ యొక్క ఎన్వైరాన్మెంట్ బట్టి నీల్కమల్ అనేది అవైలబుల్లో ఉంటాయి. మీరు నీల్కమల్ బుక్స్కి అయితే ప్రియారిటీ ఇవ్వండి. ఎవరైతే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో టోటల్గా మీరు బీఈడీ ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, నీల్కమల్ మెటీరియల్స్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. ఇవి బుక్స్ కావు, మెటీరియల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వేద సిరీస్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లైక్ కాకతీయ యూనివర్సిటీ కానీ, శతవాహన కానీ, పాలమూరు కానీ, నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ విద్యార్థులు ఉన్నట్టయితే మీరు వేద సిరీస్ కానీ, జేఎం సిరీస్ కానీ ఫాలో అవ్వచ్చు. నేను ఆర్డర్ ఇచ్చాను, అక్కడ టాప్ నుంచి డౌన్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేదాకి జేఎంకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, బట్ వేద అనేది స్టూడెంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది, మీరు ఫాలో అవ్వచ్చు. ఇది ఎటువంటి యాడ్ కాదు, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నాను. ఇదే బుక్ ఎందుకు రిఫర్ చేయాలని చెప్పట్లేను, బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం వేద అనేది నాకు కంఫర్టబుల్గా అనిపించింది. నేను వేదాన్ని రిఫర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు షార్ట్ టర్మ్ మెటీరియల్ కావాలి అనుకుంటే లైక్ కాకతీయ యూనివర్సిటీ కానీ, శతవాహన కానీ, రిమైనింగ్ యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇవి మనకు టోటల్గా మీరు సీటెట్ టెట్ దృష్టిలో ఉంచుకున్నట్టయితే అకాడమీ బుక్స్ ఫాలో అవ్వండి. జస్ట్ నాకు బీఈడీ పర్పస్లో నాకు బెస్ట్ స్కోర్ వస్తే చాలు అనుకుంటే ఈ డౌన్లో ఉన్న బుక్స్ అనేది ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది మొత్తంగా మనకు సంబంధించిన కంటెంట్ అయితే. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఏమేమి తెలుసుకున్నామంటే ఎవరైతే ప్రజెంట్ బీఎడ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో దట్ ఈస్ 2023-24 నుంచి సిలబస్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సిలబస్ చేంజ్ అయిన దానికి అనుగుణంగా మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిలో ఎన్ని మార్క్స్ వస్తాయి, రెఫరెన్సెస్ బుక్స్ ఏంటి, దీంట్లో ఉన్న టాపిక్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవరీ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ మీకు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి సైకాలజీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఫిలాసఫీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అండ్ అసెస్మెంట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, పెడగాజీకి సంబంధించి బయాలజికల్ సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, తెలుగు, ఇంగ్లీష్ కానీ వీటికి సంబంధించిన సిలబస్ కూడా నేను డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఈచ్ అండ్ సబ్జెక్ట్
సంబంధించి సో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయని, ఎస్పెషల్లీ మనకు ఏవైతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయో కామన్ సబ్జెక్ట్స్ గురించి అయితే ఖచ్చితంగా వీడియోస్ అనేవి ఉంటాయి మన ఛానల్లో. సో అవి చూస్తూ ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, మీకు సరిపోతుంది. అండ్ ఆ తర్వాత యోగా అండ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ సంబంధించి నేను లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్వయం ప్రోగ్రామ్ ద్వారా ఒక ఆన్లైన్ కోర్స్కి రిజిస్టర్ చేసుకోండి, యోగాకి అండ్ అదే కమ్యూనిటీ ఇంగ్లీష్కి. సో మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే దాంట్లో యోగాకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అవి విన్న తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్ రాసినట్టయితే మీకు యోగాకి సంబంధించి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అది మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ అవుతుంది. అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కూడా సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఇలా మీరు ఈ రెండింటి కోసం అయితే ఏం చేయాలంటే ఆన్లైన్ని యూజ్ చేసుకోండి. సో ఆన్లైన్ మొబైల్ ద్వారా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారా, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటారా, యూట్యూబ్ చూస్తారా అనేది మీ ఇష్టం. దీనికి బుక్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఎగ్జామ్ రాయొచ్చు. బట్ వీటికి మాత్రం మీరు స్టాండర్డ్ బుక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ మార్క్స్ గురించి చెప్పాను. సో థియరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 70 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 30 వచ్చేసి ఇంటర్నల్ ఉంటుంది. 30 ఇంటర్నల్ ఏ విధంగా అలొకేట్ చేస్తారని చెప్పడం జరిగింది. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా చెప్పాను. ప్రాక్టికల్లో మనకు 35 వచ్చేసి ఇంటర్నల్ కండక్ట్ చేస్తారు, రిమైనింగ్ 15 వచ్చేసి సో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇలా టోటల్గా అయితే మనం తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ వాట్ ఈజ్ వీటి మీనింగ్ కూడా తెలుసుకున్నాం, అసైన్మెంట్, సెమినార్, ఎంగేజ్మెంట్కి సంబంధించి. సో ఇలా ఈ టాపిక్. సో మనకి రిఫరెన్స్ బుక్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. సో మీరు గూగుల్ లింక్స్ కూడా కావాలనుకుంటే గూగుల్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అయితే టోటల్ ఇన్ఫర్మేషన్. సో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సిలబస్కి సంబంధించి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఫర్దర్గా మీకు బీఈడీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన ఛానల్లో మేము నెక్స్ట్ పెట్టబోయే కంటెంట్ మీకు రీచ్ అవ్వాలంటే సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.